సంక్రాంతి సంబరాల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో పడవ పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రయల్ రన్ లో భాగంగా కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ కాయికింగ్ పడవను డ్రైవ్ చేస్తూ ఉండగా పక్కకు ఒరిగింది. అయితే అది పడవ ప్రమాదం కాదు, ఆ పడవలు ఒరగడం సహజమేనని చెబుతున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాగుతాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో పడవ పోటీలు తారాస్థాయిలో జరుగుతాయి. నిన్న పడవ పోటీలకు సంబంధించి అయితే కాయికింగ్ అనే ఒక పడవ అయితే మాత్రం జిల్లా కలెక్టర్ మహేష్ డ్రైవ్ చేస్తుండగా ఒరిగింది. దానికి సంబంధించి కొంత అంటే పడవ ప్రమాదం జరిగిందనే అపోహలు కూడా వచ్చాయి. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం ఉన్నారు. వారిని అడుగుదాం. సార్, నిన్న అంటే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కి ప్రమాదం జరిగిందని చెప్పి కొన్ని వార్తలు వచ్చినాయి. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఏంటి అసలు అది? జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు గోదావరి ట్రోఫీ సరార్థన్ కార్టన్ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. కలెక్టర్ గారు గతంలో కయాకింగ్ విభాగంలో ఆయన శిక్షణ పొంది ఉండడం, ఈ బోటు షికారులో వారు కూడా ఒక ట్రయల్ రన్గా దాన్ని నిన్న చేపట్టడం జరిగింది. 11, 12, 13 తేదీలో పెద్ద ఎత్తున ఈ పోటీలు జరగబోతూ ఉన్నాయి. దానికి నాందిగా ఒక స్ఫూర్తినివ్వడం కోసం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా డివిజన్ అధికారులు అందరూ వచ్చారు. వారు గతంలో కయాకింగ్ నేను చేసి ఉన్నాను, నాకు అనుభవం ఉంది, ఒకసారి అది ట్రయల్ చేస్తానంటే వారు ఆ బోటు ఎక్కి డ్రైవ్ చేస్తాంలో వారు చిన్న అంటే ఆటోమేటిక్గా, ఎందుకంటే కయాకింగ్ అనేది అది కింద పట్టడం మళ్ళీ లేచి దాని మీద వెళ్ళటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. కయాకింగ్ విభాగంలో బోటు బ్యాలెన్స్లో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. అవునప్పుడు మళ్ళీ సరి చేసుకుని వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ ఉంటారు. అదే ప్రకారంగా జరిగింది. కానీ ఆ సంఘటనను ఏదో పెద్ద ప్రమాదంగా ప్రచారం జరగడం, దాని మీద మళ్ళీ ఒక దుష్ప్రచారాలు జరగడం చాలా హాస్యాస్పదం. ఇక్కడ బోటు పడవల నిర్వహణలో ఎటువంటి ఈ జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకునే నిన్న సేఫ్టీ జాకెట్స్ కానీ, అదేవిధంగా గజ ఈతగాళ్ళు కానీ, పక్కంపడ డ్రాగన్ పడవలు కానీ, ఈ ఇంజిన్ పడవలు కానీ ఇవన్నీ పెట్టుకునే కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. రేపు జరగబోయే పోటీల్లో కూడా దానికి తగ్గ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ఒక విధమైన ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని ఖండిస్తూ ఉన్నాను. ఎవరో కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. అన్ని జాగ్రత్తలతోటే రేపు జరగనున్నటువంటి జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, అదేవిధంగా గాలిపటం పోటీలు, ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్ కమ్ సేల్ డ్వాక్రా ఉత్పత్తులు, ఒక కల్చరల్ యాక్టివిటీస్, ఒక సహేర బ్యాండు, సినీ ఆర్కెస్ట్రాసు, కొన్ని ఈవెంట్సు అన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతూ ఉన్నాం. బ్రహ్మాండంగా రేపు ఆ కార్యక్రమం 11, 12, 13 తేదీల్లో కన్నుల పండుగగా, సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నట్టుగా చాలా 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 బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఆత్రేయపురం తాడిపూడి బ్రిడ్జి ప్రాంతంలో, లొల్లలాకుల ప్రాంతంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కొత్తపేట నియోజకవర్గంలో తెలియజేస్తూ ఉన్నాను. ఇలా జీవనోపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగాలనే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని, ఈ కార్యక్రమాలకి నేను ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో భవిష్యత్తులో ఆ ప్రయోజనాలు ఈ ప్రాంతానికి, ప్రజలకు జరుగుతాయని, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తూ ఉన్నాను. ఇది పరిస్థితి. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కి జరిగింది. అంటే కాయికింగ్ పడవ అనేది ఒరగడం అనేది సహజం. దీనికి సంబంధించి ఇది ప్రమాదంగా చూడవలసిన అవసరం అయితే లేదు. దీనికి సంబంధించి అంటే పడవ పోటీలు ఏదైతే నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అయితే ఈ పడవ పోటీల ద్వారా కోనసీమ అందాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు, ఇక్కడ ప్రజలకే ఉపాధి కల్పించేందుకు, అన్ని రకాల ఈ సర్వాంగ సుందరంగా ఉన్న కోనసీమ అందాలను ప్రపంచవ్యాప్తంగా చూపించేందుకు ఈ పడవ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కొత్తపేట నుండి.